ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ట్రైన్ అప్ చేసింది. ఓకేనా, ట్రైన్ అప్ మీకు ఇచ్చింది. ఏ ట్రైనింగ్ ఇచ్చింది అంటే ఇండస్ట్రియల్ సంస్థలు, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద కంపెనీలు, ఆ సంస్థలకు సంబంధించిన ట్రైనింగ్ మీకు ఇచ్చి వాటిలో జాబులు సంపాదించేటువంటి అవకాశం కల్పించేదే ఈ ఐటీఐ. మనకు దగ్గరలో మార్టూరులో గుట్టిపాటి హనుమంతరావు గారి ఐటీఐ ఉంటుంది, షార్ట్ కట్లో GHRM ఐటీఐ అంటారు. ఓకేనా, అక్కడ కూడా ఇలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అసలు ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు, వాటి వల్ల మనకు లాభాలు ఏంటి, ఐటీఐ చేయటం వల్ల మనకు వచ్చే జాబ్ లేదు. మనం చాలా మంది కోరుకుంటా ఉంటాం బాగా కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, అవునా? కొంతమందికి కొన్ని పరిస్థితులు బట్టి రాలేకపోయినా ఏదో ప్రైవేట్ జాబ్ మంచిగా ఒక మంచి శాలరీ సంపాదించాలి అని అనుకుంటా ఉంటాం. ఓకేనా, అందులో భాగంగా అసలు గవర్నమెంట్ జాబ్స్ ఏమొస్తాయి ఐటీఐ చదివితే అనేది చూద్దాం. ఇదేంటి దీనిలో పేరుంది వందే భారత్. ఓకేనా, ప్రస్తుతం మన భారతదేశంలో 180 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళేటువంటి ట్రైన్ అన్నమాట. ఓకేనా, రైట్. అసలు ఈ ట్రైన్ నడవాలంటే డ్రైవర్ కావాలి కదా. రైల్వేలో డ్రైవర్ ఏమంటారంటే లోకో పైలట్ అంటారు. ఏమంటారు? లోకో పైలట్ జాబ్ సంపాదించాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఐటీ ఉంటేనే దానికి అప్లై చేసుకోవాలి. లోకో పైలటే కాదు, స్టేషన్లో బోగీలు కలపడానికి పాయింట్ మెన్ ఉంటారు. అలాగే స్టేషన్లో ఎర్ర జెండా పచ్చ జెండా ఊపుతా ఉంటారు. ఓకేనా, లోపల సిగ్నల్ ఇచ్చి గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఇచ్చి బయటకు వచ్చి జెండా ఊపుతారు. అక్కడ గ్రీన్ లైట్ వెళ్ళగానే ట్రైన్ వెళ్ళింది, లేకపోతే వెళ్ళదు. ఓకేనా, అలాగా పాయింట్స్ మ్యాన్ ఉంటారు, టెక్నీషియన్ ఉంటారు.